హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజైతే మనం ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఆనియన్ కట్ చేసుకోవాలి. దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అందుకనే మిక్సీలో ఆనియన్, సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా టమాటా, చింతపండు అవి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటే ఒక 4-2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం పెట్టుకోవాలి. మా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే. ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవైతే మనం ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మనం వేసేసుకుందాం. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. దాన్ని అయితే బాయిల్ చేద్దాం. ఫిష్ అయితే చాలా మంచిగా ఉడకాలి కాబట్టి. తర్వాత చింతపండు పులుసు మనం పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేద్దాం. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది. అయితే మీకు కనుక మా ఫిష్ కర్రీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మంచిగా బాయిల్ అవుతుంది. మనం టేస్ట్ కోసం చిల్లీ అయితే వేసుకోవచ్చు. దాన్ని జస్ట్ 1 డాట్ పెట్టుకుని వేసుకోవచ్చు చిల్లీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మన కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.